2024. అండ్ నేను మొన్న చెప్పిన వీడియోలో బుల్లెట్ దీన్ని ఏమంటారు ప్యాసింజర్ ఆటో లెక్క వాడుతున్నారు. ఇగో ఇదే ఫైనల్లీ అయితే వైట్ దగ్గరికి వచ్చేసినాం. ఫుల్ రష్ ఉండే ఆడ టికెట్ తీసుకునే దగ్గర. సో ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చేయచ్చు. వ్యూ మాత్రం జబర్దస్త్ ఉన్నది, చూపిస్తాగండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో ఈరోజు అయితే డే 8 ఫ్రమ్ భుజ్. ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాం. సామాన్ అంతా కింద పెట్టేసిన బండికి. సో ఇప్పుడు నేను ఎక్కడ పోతున్నా అనేది ఎక్కడ అంటే డోర్డో పోతున్నా, రన్ ఆఫ్ కచ్కి. అక్కడైతే ఇంకా నేను స్టే కూడా ఏం బుక్ చేయలేదు. ఆడ పోయి ఇక చూసుకొని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పిన కదా రన్ ఉత్సవ్ది నేను మిస్ అయిపోయినా. అండ్ ఇప్పుడు ఆల్టర్నేట్గా రిసార్ట్స్ కూడా అదే కాస్ట్ ఉంది. సో నేను అంత కాస్ట్ వేరే రిసార్ట్స్కి అయితే పెట్టదలుచుకోలేదు. సో అక్కడ పోయి లోకల్లో ఏమైనా ఉంటే చూసుకొని నార్మల్ ఏదైనా చిన్న స్టే తీసేసుకుంటా, మరి ఎక్స్పెన్సివ్ది కాకుండా వాళ్ళకి నైట్ ఉండనీకినే. మనం ఏమేమి చేసుకోవాలో నాకు ఐడియా ఉంది. కొన్ని ప్లేసెస్ అవి మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో ప్యాకేజ్ ఏం అవసరం లేదు. అదే చేస్తే నా లోకల్ చిన్న హోటల్ ఏదైనా తీసుకొని అక్కడే స్టే చేసేస్తే. ఎందుకంటే రిసార్ట్స్ కూడా చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి. 7,000 8,000 పర్ నైట్ పర్ పర్సన్. సో అందుకే అక్కడ పోయినాకనే డిసైడ్ చేసుకుంటా ఏదో ఒకటి. డైరెక్ట్ మీకు మోటో బ్లాగ్లో కలుస్తా. ఇప్పుడే అయితే హోటల్ దగ్గర నుండి స్టార్ట్ అయిపోతున్నా, అదే మన హోమ్ స్టే నుండి. ఆడ ముగ్గురు ముసలోళ్ళు కూర్చుండే, తిరుగు పెళ్ళి కాకముందే మంచిగా తిరుగు, పెళ్ళైనాక తిరగలేవు అని చెప్తారు. హోమ్ స్టే అయితే బాగుంది, చాలా బాగుంది. సేమ్ మన ఇంట్లో లెక్కనే ఉన్నది, ఫుడ్ గిడ్డు. ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ ఆగేసి ఇక కిందనే బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేసారు వాళ్ళు. ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉండే, నిన్న మర్చిపోయినా తినలేదు, లేట్గా లేచి ఉండే. సో ఇవాళ అంకుల్ నేను పోయేటప్పుడు పిలిచి బ్రేక్ఫాస్ట్ తినిపించాడు. అది తినిపించాడంటే పెట్టాడు. మొత్తం బ్రేక్ఫాస్ట్లో అవే ఉన్నాయి. మన ఏమంటారు దాన్ని, పాపడా ఒక చాయ్, ఇంకోటి స్వీట్ టైప్ ఉంది ఉప్మా. ఇక రికార్డ్ ఏం చేయలేదు లోపల, ఎందుకు మళ్ళా అని చెప్పేసి. సో ఇప్పుడు ఒక దగ్గర ఆగి మనం ఎక్కడ పోవాలి ఏంది కదా అనేది ఒకసారి చూసుకొని స్టార్ట్ అయిపోదాం. అందుకే నేను గ్లౌజెస్ కూడా ఏం వేసుకోలేదు. ఇప్పుడు నాకు తెలిసి దగ్గర 90 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇది డోర్లోనే రన్ ఆఫ్ కచ్చి ఇవన్నీ ఉన్నాయి. అమ్మ 30 కిలోమీటర్స్ అని ఉంది. నా రైట్ లెఫ్ట్ మొత్తం ఎడారే, మొత్తం ఇదే ఉంది మట్టి. ఇంకొంచెం ముందు పోయినామంటే మనకి వైట్ రన్ కూడా కనిపిస్తుంది. ట్రాఫిక్ మాత్రం మస్ట్ ఉన్నది, ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్. అండ్ వీకెండ్ కదా ఇవాళ, సాటర్డే సండే వచ్చేసింది. అండ్ హాలిడే సీజన్ ప్లస్ ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్, వెహికల్ ట్రాఫిక్ మొత్తం కార్లో ఉన్నాయి ఇక్కడ. అండ్ గాలి కూడా మస్తు కొడుతున్నది అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి. ఇప్పుడు అలా అయినాక నా పరిస్థితి ఏందో అర్థమవుతలేదు. రూములు లేవు, ఏం బుక్ చేసుకోలేదు. ఈ ట్రాఫిక్ వల్లనే చాలా టైం పడుతుంది నాకు, లేకపోతే ఈ పాటికి వెళ్ళిపోతుండే అనుకోండి. అసలు ఫుల్ వెహికల్ ట్రాఫిక్ ఉంది. హోటల్స్ కూడా ఏం దొరుకుతలేవు. అయితే ఇక్కడ ఒక పోరాడు కలిసిండు, ఏదో రూమ్ ఉందంట 2000లా ఊర్లో. ఇక చూద్దామని పోతున్నది. వీడికించి రన్ ఉత్సవ్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉంది. రూమ్ బాగుంటే ఎన్నే స్టే తీసేసుకుందాం. ఫుడ్ గిట్ అన్నట్లనే ఇంక్లూడ్ అంట. మనం బుక్ చేయలేదు. ఎందుకు బుక్ చేయలేదు అంటే ఇక మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర ఉంటాం. మన ప్లాన్స్ ఎట్లా ఉంటాయో మనకు తెలియదు. ఇప్పుడు ఆడ బుక్ చేసినాక మళ్ళీ మనం ఆ రోజు ఆడ లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేనేం బుక్ చేయలేదు.
ఇక అదే ఇప్పుడు ఇక్కడ లోకల్లో చూద్దామని పోతున్నాను. 2500 చెప్పిండు. ఫుడ్ గిడ్డు అన్నీ అల్లనే ఇంక్లూడ్ అన్నాడు. ఇంకా 2000కి అయితే అడిగిన. ఎట్లయినా రేపు పొద్దుగాల మనం చెక్అవుట్ చేసేస్తాం కాబట్టి ఇదే అనుకుంటా లొకేషన్. కాదు, ఇంకా లోపల పోవాలా. అమ్మా हाँ अच्छा हाँ अच्छा नो प्रॉब्लम बरोबर हाँ और वो रहे वो दोनों भी बुक है और उधर तो इधर से वाइट रन वो कितना दूर है? मतलब वाइट रन यहाँ से 11 किलोमीटर जो परमिशन वगैरह बनती है जो टेंट सिटी है 5.5 किलोमीटर। टेंट सिटी के अंदर ना जा सकते मगर बाहर घूम सकते ना। 5 minutes later. సో ఇప్పుడైతే లొకేషన్ దగ్గరకు వచ్చేసినాము. ఈ ఒక చిన్న విలేజ్లో ఒక చిన్న రూమ్ అయితే ఉంది. ఏదో ఒకటి 2500లో డిన్నర్ లంచ్ రెండు ఉన్నాయి కాబట్టి ఇక బుక్ చేసేసుకున్నా. మరీ అంత అమ్యూనిటీస్ ఏం లేకుండా మనకు చాలు. ఎందుకంటే నేను బయట ఇక్కడ నార్మల్గా అడిగితే 5000-6000 చెప్తున్నారు పర్ నైట్. ఇక లొకేషన్స్ కూడా కొన్ని మనం చూసుకోవాలి, కొన్ని వాళ్ళు చూపిస్తారు. సో ఇక ఎందుకు అంత ప్రాబ్లం అని చెప్పేసి నార్మల్ది నేనే ఇక్కడ పోత ఒక చాయ్ డబ్బా కాడ అవుతే ఒక పోరాడు కనిపించిండు, ఇట్లా ఉంది అంటే సరే అని చెక్ చేసిన. రూమ్ కూడా బాగానే ఉంది, మీకు చూపిస్తాగండి. ఇదైతే రూమ్ నేను ఉండేది. లోపల ఏమంటారు చదువుతారు, మొత్తం సాఫ్ చేస్తారు. ఏదో చిన్న ఊరు. చిన్న చిన్న పిల్లలు చూడండి. ఇక ఫుడ్ అయితే తినేసి లోకల్లో ఏమేమి ఉన్నాయి, ఒక కుల్దారా ఉందంట, అది ఇడికెంచి 50 కిలోమీటర్లు. సో అది చూసేసుకొని వాళ్ళ సాయంత్రం వైట్ రన్కి వెళ్ళిపోదాం. ఫుడ్ కూడా అరేంజ్ అయిపోయింది, ఎక్కువ ఎక్స్పెక్ట్ ఏం చేయకండి. జస్ట్ ఒక 2 రొట్టెలు, అంటే చపాతి, ఇంకా కర్రీ ఉంది, చూపిస్తా. సో ఇదే నేను ఉండే హోమ్ స్టే. తిన్నాక మళ్ళీ ఇవ్వండి. మంచిగా గీ వేసి పెట్టిండు రొట్టెలు 4. అవును అమ్మ, 1 2 3 4 5 రొట్టెలు. ఇదొకటి ఏంది కాలీఫ్లవరు, ఇది బెల్లం. వీళ్ళు ప్రతి దాంట్లో స్వీట్ అయితే కంపల్సరీ పెడతారు. ఇది తినేసి మనం కాలాడోంగర్ వెళ్ళిపోదాం. అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట, అవి చూసుకుందాం. స్టార్ట్ అయిపోతున్నా, కాలాడోంగర్ అయితే పోతున్నా. అది హైయెస్ట్ పాయింట్ కచ్లా. అక్కడ ఏదో టెంపుల్ కూడా ఉందంట. టెంపుల్కి అయితే ఏం పోను కానీ, ఎందుకంటే స్నానం చేయలేదు. చలికి స్నానం ఓడి చేస్తాడు. మనం ఇప్పుడు రన్ను ఫోన్ తీసేదా మిడికెళ్ళి కటకడ కొట్టుకుంటుంది. రన్ ఉత్సవం దానికి ముందుకెళ్ళి పోతాము. అండ్ సాయంత్రము వైట్ డెజర్ట్కి వెళ్ళిపోవచ్చు.
ఆహా ఏ అమ్మా ఏమున్నాయిరా రోడ్లు. వీడికేం ఒక్కటే తవ్వ. ఇప్పుడు ఇక్కడ ప్రతి రిసార్ట్లో మనకి మినిమం 5,000 అడుగుతారు. వాళ్ళు చూపించేటి 2-3 ఉన్నాయి జాగాలు. అవి మనం కూడా దొలాడుకోవచ్చు. ఇక్కడ రావాలనుకుంటే ఖాళీ రణోత్సవ్లో స్టే చేస్తేనే మజా వస్తుంది. ఎందుకంటే దాంట్లో మొత్తం ఒక ఎన్నో ఏకర్స్లో చాలా టెంట్స్ ఉంటాయి. నేను అది బుక్ చేద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ చెప్పినా కదా మన డేట్స్ ఎక్కడెక్కడ ఉంటారో ఎక్కడెక్కడ ఉంటామో తెలియదు అని చెప్పేసి అది నేను లైట్ తీసుకొని బుక్ చేయలేదు. ఏదో ఒక స్టే అయితే దొరికేసింది నార్మల్గా 2,500 ఫుడ్ గిట్ మొత్తం వల్లనే. అమ్మా డైరెక్ట్ నేను అక్కడ లొకేషన్ దగ్గర పోయి స్టార్ట్ చేస్తాం. మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చూపిస్తా. ఆ ఎదురుగా కనిపించేదే రణోత్సవ్ మెయిన్ ఎంట్రన్స్. మొత్తం లైన్గా ఇక్కడ మొత్తం జెండాలు ఉన్నాయి. నాకు తెలిసి 1 కిలోమీటర్ ఉండొచ్చు ఇడికించి. నాకు ఒక్కటే రిగ్రెట్ ఏంటంటే అది రణోత్సవ్ది మిస్ అయిపోయినా అని చెప్పి, అంతే. అక్కడ ఏం ఉండకపోయినా ఒక స్టే ఒక ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి. బట్ నెక్స్ట్ టైం చూద్దాం. ఈసారి అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు అవైలబుల్ ఉన్నా ఫస్ట్ తర్వాతనే అవైలబుల్ ఉన్నాయంట. ఎటు పోవాలి? ఇటు అనుకుంటా. వచ్చేటప్పుడు చూద్దాం. మీకు మళ్ళీ అది వచ్చేటప్పుడు చూపిస్తా అది ఎక్కడ ఏంది ఎట్లుంది అని చెప్పి. లోపలికి అయితే మన ఓనియారు కానీ బయటకి అయితే చూపిస్తా. రైట్ ఇంకా లెఫ్ట్లో మొత్తం ఎడారి. అంటే చిన్న చిన్న చెట్లు పెరిగినాయి అంతే కానీ మొత్తం ఎడారి. ఇంకోటి ఏంటంటే వీడికి ఒక్క బండి పోతే ఇంకో బండి పోలేదో మనం ఓవర్టేక్ చేయలేము. మొత్తం ఆఫ్ రోడింగ్ సైడ్లలోకి వెళ్ళి కొడుతున్నాం. మజా వస్తుంది బండ్లో ఈ రోడ్లో నడుపుతుంటే. చూపిస్తాగండి. ఒక లారీ పోతే ఇంకొక కారు పోలేదు, ఒక కారు పోతే ఇంకొక లారీ పోలేదు. కరెక్ట్ ఆఫ్ రోడింగ్ ఇక్కడ మజా వస్తుంది. ఇంకా మనం ఆ మట్టిలో పోదాం వచ్చేటప్పుడు. లారీ పోతే వెనకలకి ఓవర్టేక్ కూడా చేయలేం మనం. మొత్తం నీకు కనిపించేది మొత్తం వైట్ డెజర్టే. అంటే వైట్ డెజర్ట్ ఇన్ ద సెన్స్ సాల్ట్. మొత్తం వచ్చేటప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ కాలాడొంగర పోయేసి వచ్చేటప్పుడు ఒకసారి ఎడార్లో కూడా పోయి బండిని అడుగుదాం. ఆడ ఫోటోషూట్ చేసుకుంటారు బైకర్స్. మనం కూడా లోపలికి దిగుతున్నాం. బండి వేసుకొని పోతామా ఎక్కుతామా తెలియదు. లోపలికి అయితే వచ్చేసిన. ఇదైతే రోడ్డు లెక్క ఉంది కానీ ఇది రోడా మట్టి రోడ్ అంతా. ఈడ బ్రేక్ వేస్తే మాత్రం సర్ర జారుతుంది. వా ఈడ రోడ్డు కాదు కానీ మట్టి మొత్తము ఏమంటారు ఎండి బండ్లు పోయి మొత్తము గట్టిగా అయిపోయింది రోడ్డు. ఏం మజా వస్తుంది దీనిపైన నడుపుతుంటే. ఆ మ్యాగ్నెటిక్ జోను ఇల్యూజన్ పాయింట్ అంటారుగా, ఆటోమేటిక్గా పైకి పోతుంటుంది వెహికల్. చూడండి కార్లో ఎవరు లేరు కానీ అది పైకి పోతుంది. మనం ట్రై చేయలేము ఎందుకంటే మనది బండి కదా. ఇట్స్ అన్ ఇల్యూజన్. బట్ ఒక మంచి పాయింట్. న్యూట్రల్ వేసి మనం కూడా ట్రై చేద్దాం. ఇదిగోండి వెనకకి వెళ్ళిపోతుంది చూడండి.
ఆటోమేటిక్ వెనకకి వెళ్ళిపోతుంది. దీనివల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ కూడా అవుతుండొచ్చు. నేను న్యూట్రల్లో పెట్టేసిన బండి ఆటోమేటిక్ వెనకలికి వెళ్ళిపోతుంది. కానీ మనం వెనకలో చూసుకున్నాం అనుకో, అరే కొంచెం హైట్ ఉంది, అంటే హిల్ టైప్ ఉంది. హైయెస్ట్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసిన. కనీసం ఇంకొంచెం పైకి అయితే పోవాలి. గుడి కూడా ఉంది. నేను స్నానం చేసిన పొద్దుగాల, స్నానం చేయలే అనుకున్నా. గుడి దగ్గరికి అయితే పోదాం. గుడి లోపలికైతే ఏం పోను, బయటకు వెళ్ళి చూపిస్తా. వ్యూ పాయింట్ అయితే ముందుంది. నేను చూపించింది కదా అంట, పైకి పోవాలంటే ఇంకా అసలు ఇటుకెళ్ళి వ్యూ అయితే పిచ్చి లేచిపోతుంది. ఒక్కసారి వ్యూ చూపిస్తా చూడండి. మొత్తం ఇటుకెళ్ళి ఏమంటారు, మన సాల్ట్ అవి ఉన్నాయి కదా, అంతా కనిపిస్తుంది. చూపిస్తారండి. మొత్తం ఇది సాల్ట్, వైట్ సాల్ట్ వాటర్ చూపిస్తుంది చూడండి. అక్కడ ఉన్నది మొత్తం కచ్ లేక్. ప్లేస్ మాత్రం మస్తు ఉన్నది, వర్త్ ఇట్. కానీ ఒక 60 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇక ఇదైతే అయిపోయింది. ఇక కిందికి అయితే వెళ్ళిపోతా నేను. ఈడికి వెళ్ళి మళ్ళీ ఒక గంట తవ్వ. మనం 5:30 వరకన్నా వైట్ డెజర్ట్కి పోవాలి. ఎందుకంటే బస్ ఆడ మళ్ళీ టికెట్ అని చెప్పి అదని చెప్పి పర్మిట్ తీసుకోవాల్సి వస్తుంది. సో 5:30 లోపల ఆడికి వెళ్ళిపోతే 5:45 లోపలికి వెళ్ళిపోతాం. సన్ రైజ్ మంచిగా స్పాట్ చేసుకోవచ్చు. సారీ, సన్సెట్. ఎంత రష్ ఉంటుందో ఈరోజు సాటర్డే. వైట్ డెజర్ట్ దగ్గర పోవాలి అంటే మనకి డైరెక్ట్ యాక్సెస్ లేదు, మన వెహికల్స్ పైన అయితే పోలేము. సో అక్కడ టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, ఫుల్ లైన్గా కౌంటర్స్ ఉంటాయి. లేదు అంటే ఆన్లైన్లో టికెట్ కూడా బుక్ చేసేసుకోవచ్చు మనము. 100 రూపీస్ అయితే పర్ హెడ్ పడుతుంది. అండ్ చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్ అయితే పడుతుంది. అండ్ అక్కడ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో టికెట్స్ తీసుకోగానే లైన్గా బస్సెస్ ఉంటాయి. సో బస్ ఎక్కేసి మనం సీదా వైట్ డెజర్ట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈవినింగ్ పూట ఎంత జల్దీ అయితే అంత జల్దీ రండి. ఎందుకంటే 5 o'clock అట్లా వెళ్ళినామంటే ఫుల్ రష్ ఉంటుంది మనకి. ఫైనల్లీ అయితే వైట్ డెజర్ట్కి వచ్చేసినాం. ఫుల్ రష్ ఉండే ఆడ టికెట్ తీసుకునే దగ్గర. సో ఆన్లైన్ లో బుక్ చేసుకుని వచ్చేయచ్చు. వ్యూ మాత్రం జబర్దస్త్ ఉన్నది, చూపిస్తాగండి. ఇట్ సైడ్ చూసుకున్నా మొత్తం వైట్ డెజర్ట్ కనిపిస్తున్నది. మొత్తం ఒక ఎన్ని కిలోమీటర్లు తెలియదు కానీ అసలు ఏమన్నా ఉన్నదా, కంపల్సరీ వర్త్ ప్లేస్.
మనం ఇంకొంచెం ముందుకు పోదాం. మొత్తం ఉప్పు, ఎండిపోయిన ఉప్పు. అసలు కరెక్ట్ సన్ రైజ్ టైం అవుతుంది. వ్యూ చూడండి ఏమైనా ఉన్నదా కరెక్ట్ సన్ రైజ్ టైంకి. మనం ఇంకొంచెం ముందుకు పోదాం. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి, మన పారా సేలింగ్, పారా గ్లైడింగ్ అంటారు దీన్ని. సో వీటికి ఎక్స్ట్రా చార్జెస్ అక్కడ తీసుకోవాలి. కరెక్ట్ సన్ కూడా మస్తు పోతుంది కిందికి. సో ఇలా కొన్ని ఫొటోస్ కొంచెం సేపు టైం పాస్ చేసేసి ఇడికి వెళ్ళిపోదాం. ఎంత దూరం వచ్చినా నేను తెలుసా, మస్తు దూరం వచ్చిన. అయినా పబ్లిక్ మొత్తం 7 వరకు ఉన్నారు తెలుసా. పబ్లిక్ 7 దాకుర్రు. మీకు ఇట్లా ఫోన్లో ఇట్లా కనిపిస్తుంది కానీ పబ్లిక్ మొత్తం ఎంత ఒక 1 కిలోమీటర్ నడుచుకుని వచ్చిన 1 కిలోమీటర్ వరకు మొత్తం పబ్లికే ఉన్నారు ఇక్కడ. వా వీడికి వెళ్ళి వ్యూ చూడండి అమ్మ, వర్త్ అసలు. అయితే ఇంకొంచెం ముందు పోదాం, కొన్ని 2-3 ఫొటోస్ అట్లా తీసుకొని పోదాం. ఇది అయితే నాకు తెలిసి ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియదు కానీ మస్తు దూరం ఉంది. కానీ ఎంత చేసినా మన ఫోను కెమెరా ఏది కూడా జస్టిఫికేషన్ చేయదు. మనం వస్తేనే కరెక్ట్గా చూడగలుగుతాం. ఎంత పెద్ద ఫోన్ అయినా వాడుర్రి, ఎంత పెద్ద కెమెరా అయినా వాడుర్రి, జస్టిఫైయే చేయలేము. అట్లుంది వ్యూ మాత్రం. వర్త్ అని చెప్తాను నేనైతే. సన్సెట్ సన్ రైజ్ టైం రష్ ఉంటుంది కానీ కొంచెం ముందే వచ్చేసేయర్రి. వచ్చి టికెట్ లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకోరి. ఆన్లైన్లో బుక్ చేసుకోరు అనుకోరి, డైరెక్ట్ బస్ ఎక్కేసి వచ్చేయచ్చు. వాళ్ళదే ఫ్రీ బస్ కూడా ఉంది. కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నా. సన్ రైజ్ కూడా అయిపోయింది చూడండి, సన్సెట్ కూడా అయిపోయింది. ఇంకా మొత్తం వైట్ వైట్ వైట్, ఎక్కడ చూసినా వైట్. మీకు కెమెరాలో అట్లా కనిపిస్తుంది కానీ అంతా వైటే ఉంది మట్టి. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. మా వచ్చేటప్పుడు మాత్రం చాలా దమాఖరాబ్ అయింది, ఎందుకంటే ఆడ బస్సులకి లైన్లో నిలబడాలి. సో ఆన్లైన్లో తీసుకొని వచ్చేసిన నేను. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. సో ఇక అదే ఇట్లాంటి దగ్గర టెంట్ వేసుకొని ఉంటే మజా వస్తుంది. కానీ చెప్పినా కదా చాలా ఎక్స్పెన్సివ్. అండ్ లోపల నాకు తెలిసి టెంట్స్ ఉన్నాయి అనుకుంటా ఈ లోపల అయితే. సో టెంట్స్ ఏమైనా కావాలంటే మనం బయటనే తీసుకోవాలి. మస్తు దూరం నడవాలి. ఏటీవీ రైడ్స్, జీవీ రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ వేరే ఇలా బండ్లు ఉన్నాయి కానీ మళ్ళీ మన బండి అలౌ చేయలేదు. అంటే చాలా బండ్లను అలౌ చేస్తలేరు. ఇప్పుడు ఏ బస్ పట్టుకోవాలో అర్థమవుతలేదు. ఇవే జిఎస్ఆర్టీసీ అని రాస్తున్నాయి కదా, ఆ బస్సులో ఎక్కి రిటర్న్ అవ్వాలి. క్యామిల్ అవి కూడా ఉన్నాయి. ఏ పైసలు ఉంటే ఏదంటే ఎక్కొచ్చు. ఇప్పుడు ఇడికించి ఒక 2 కిలోమీటర్స్ ఏమో పోవాలి మనం. ఇప్పుడు వస్తే ఏముందిరా, ఇప్పుడు ఏం లేదు. 5 o'clock వస్తే 6 o'clock వరకు ఫొటోస్ వీడియోస్ తీసుకొని పోవచ్చు. అమ్మో కానీ కూడా ఎంత వస్తుంది. కానీ కూడా ఎంత రేస్ట్. ఇప్పుడు ఎట్లా పోవాలి ఇంటికి? One eternity later. ఈ మొత్తం ఈ ఏరియా మొత్తం షాపింగ్, ఫుడ్ అవే ఉన్నాయి.
కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా 2024. అండ్ నేను మొన్న చెప్పినాక వీడియోలో బుల్లెట్ దీన్ని ఏమంటారు ప్యాసింజర్ ఆటో లెక్క వాడుతున్నారు. ఇగో ఇదే అక్కడ ఇక్కడ మొత్తం షాపింగ్స్ అండ్ మొత్తం టెంట్స్ ఉన్నాయి. ఇదంతా ఫుడ్. ఇక్కడ ఏం తిన, ఎందుకంటే నేను అక్కడ పైసలు కట్టిన హోటల్లో. సో అందుకే ఇక్కడ నేను ఏం తినదలుచుకోలేదు. మొత్తం ఫుడ్ స్టాల్సే. కొంచెం సేపు అయితే తిరిగినా ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతా. కల్చరల్స్ ఏవో ఉన్నాయంట కానీ అంత ఒప్పుకోలేదు నాకు. ఇంకా డేటా కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. రూమ్కి అయితే వచ్చేసిన. బయట ఏమన్నా చల్లగా ఉన్నదా అమ్మా. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి కూడా ఇంకా అదేమంటారు వైట్ డెజర్ట్ ఓపెనే ఉంది. ఎందుకంటే నైట్లో కూడా 7 వరకు 8 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ ఫుల్ మూన్ అయితే మొత్తం నైట్ అంతా ఓపెన్ ఉంటుంది. ఫుల్ మూన్ టైంలో ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుందంట. సో ఇప్పుడైతే ఇక తినేసి పండుకుంటే పొద్దుగాల లేవాలి. 6 గంటలకి లేచి మనం డోలావీరా పోవాలి. మళ్ళీ అక్కడ నుండి ఉదయపూర్ స్టార్ట్ అయిపోవాలి. సో నేను ఉండే లోకల్ హౌస్, మన ఇక్కడ గుజరాతీ ఉంటారు కదా వాళ్ళ లోకల్ హౌస్లో చిన్న హోమ్ స్టేలో అయితే నేను ఉంటున్నా. ఇక 2500లో ఫుడ్ ప్లస్ స్టే. మధ్యాహ్నం కూడా చూపించిన కదా. సో రూమ్ అయితే బాగానే ఉంది కానీ చలి మాత్రం ఇచ్చి పడేస్తున్నది. ఇప్పుడు డిగ్రీస్ ఇప్పుడు ఎంత వచ్చి నాకు తెలిసి 10 degrees ఏమో ఉన్నది. నైట్ దీనికంటే ఎక్కువ పోతుందంట. సుక్కలు కనిపిస్తున్నాయి నాకు. చేయాలన్నీ ఐస్ అయిపోయినాయి వచ్చినప్పుడు. ఇక ఇదే లాస్ట్ బ్లాగ్. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి వీడియో నచ్చితే. బాయ్.